సో యా ఈరోజు నా లాస్ట్ వర్కింగ్ డే అనమాట. యాక్చువల్లీ ఎస్టర్డేనే అకార్డింగ్ టు హైబ్రిడ్ మోడల్ నిన్న లాస్ట్. సో మా ఫ్రెండ్స్ అందరూ నిన్నతో 3 days కంప్లీట్ చేశారు. సో ఈరోజు రారనమాట. సో ఎస్టర్డేనే అందరికీ కొంచెం మాట్లాడి అలా అలా బాయ్స్ చెప్పేసి బాయ్ చెప్పేసి వచ్చానమాట. తర్వాత ఈరోజు జస్ట్ వెళ్ళి ల్యాప్టాప్ సబ్మిట్ చేసి అండ్ ఐడి కార్డ్ ఇచ్చేసి రావడం అంతే. నిన్న టీమ్ లంచ్కి అయితే వెళ్ళాము, అది చేయలేకపోయాను. హెల్త్ అయితే అసలు బాగాలేదు, ఫీవర్, బాడీ పెయిన్స్ ఫుల్ ఉన్నాయన్నమాట. మా ఊరు క్లైమేట్కి బెంగళూరు క్లైమేట్ అందరికీ తెలిసిందే కదా, చాలా చలి చలిగా ఉంది. సో బాడీ కొంచెం టైం తీసుకుంటుంది అడ్జస్ట్ అవ్వడానికి. సో యా, హెల్త్ ఇష్యూస్ వల్ల నిన్న డే అయితే అసలు రికార్డ్ చేయలేకపోయాను. బట్ జస్ట్ ఏ డే ఇన్ ఆఫీస్, లైక్ వెళ్ళాను, లాగిన్ చేశాను అండ్ టీమ్ లంచ్కి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ ఒక 3 hours అయితే స్పెండ్ చేసాము. మళ్ళీ కొద్దిసేపు అలా అలా పిక్స్ తీసుకొని అండ్ నేనైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను. ఇంకా డ్రెస్ తీసుకోవాలి, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి అసలు వెళ్ళలేకపోయాను. బట్ నేను పుష్ చేసుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అందరం కదా, సో అలా అయిందనమాట. అండ్ నిన్నే సబ్మిట్ చేసిండొచ్చు, బట్ కొన్ని ఫామ్స్ అనేవి ఫైనల్ ఎగ్జిట్ థింగ్స్ ఉంటాయి కదా, సో ఆ థింగ్స్ అంతా ఈవినింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఈరోజు వెళ్ళి సబ్మిట్ చేసేసి వచ్చేసేది. అండ్ నథింగ్ మచ్ టుడే. ఇఫ్ పాసిబుల్ అయితే మేబీ కొన్ని క్లిప్స్ రికార్డ్ చేసి షేర్ చేసుకుంటాను మా ఆఫీస్లో. యాక్చువల్లీ క్యామ్ నాట్ అలౌడ్ అనమాట ఇన్సైడ్ బేలోకి. మేబీ అవుట్ సైడ్ అలౌడే, బట్ టైం ఉంటే చూద్దాం, టైం ఉంటే షేర్ చేసుకుంటాను డ్యామ్ షూర్గా. అండ్ దట్స్ ఆల్. చూద్దాం ఎంత టైం ఉంటుందో, ఎంత షేర్ చేసుకోగలనో. ఇప్పుడైతే నేనేమి మాట ఇవ్వలేను. యా, ఆఫీస్కి అయితే వచ్చేసాను. సో ఇలా ఉంటుంది అనమాట మా ఆఫీస్. బయట నుంచి ఇంకా లోపలికి వెళ్ళి ల్యాప్టాప్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట మా ఆఫీస్ నుంచి. పైన వచ్చేసి నా వర్కింగ్ స్పేస్ ఉంటుంది, కింద అంతా రిలేటెడ్ హెచ్ఆర్ థింగ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇలా ఉంటుంది అనమాట. సో సబ్మిట్ చేసే ముందు ఒకసారి లాగిన్ అవుదామని చెప్పేసి అలా లాగిన్ అయ్యి నా ఫ్రెండ్స్కి కొంచెం మెసేజెస్ చేసేసి, లైక్ బై స్పీచెస్ కైండ్ ఆఫ్ షార్ట్ మెసేజెస్ క్లోజ్ ఫ్రెండ్స్కి అలా షేర్ చేశాను అనమాట. ఇంకా తీసుకెళ్ళి ఐటీలో సబ్మిట్ చేసేసాను నా ల్యాప్టాప్. ఇంకా అలా ఒక 5 minutes ఆఫీస్ చుట్టూ తిరుగుదామని చెప్పేసి మెయిన్ థింగ్ క్యాంటీన్కి అయితే వచ్చేసాను. వచ్చి అలా తిరిగాను అనమాట. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి చాలా రిలాక్స్ అవ్వచ్చు ఈ ప్లేస్లో. యాక్చువల్లీ నేనైతే ఆ పైన ఉంది కదా, ఎప్పుడు అక్కడ నిలబడుకొని చూస్తూ ఉంటాను అనమాట. మొత్తం కనిపిస్తుంది ఆఫీస్లో క్యాంటీన్ అండ్ ఇటు సైడ్ ఎంట్రన్స్ అంతా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మా ఆఫీస్ ఇన్సైడ్. అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్ తర్వాత ఇక్కడ ఎప్పుడు వాక్ చేస్తూ ఉంటాం అనమాట. వాకింగ్ అయితే మ్యాండటరీ కదా ఆఫ్టర్ లంచ్ ఆఫీస్లో. సో యా, ఇదే. ఇంకా ఇక్కడ వచ్చేసి పంచ్ అవుట్ చేసేసి బయటికి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్. యా, చూసారుగా, ఇలా మొత్తం అయితే రికార్డ్ చేయలేకపోయాను. బట్ కుదిరినంతలో ఏదో కొన్ని సెకండ్స్ అలా రికార్డ్ చేశాను అనమాట. లైక్ వెళ్ళిన వెంటనే సబ్మిషన్ థింగ్స్ అండ్ మెయిల్స్ సెండ్ చేయడం, ఇలా అక్కడ ఇక్కడ తిరిగి ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేయడానికి టైం అయిపోయిందనమాట. అండ్ ఇంకా రిటర్న్ రావాల్సి వచ్చింది కొంచెం త్వరగా. అక్కడ ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయలేకపోయాను అనమాట. అండ్ ప్లస్ మై టీమ్మేట్స్ కూడా లేరు అనమాట అక్కడ, ఎందుకంటే చెప్పినట్టు నిన్న లాస్ట్ డే, ఎవరు ఈరోజు రారు. సో జస్ట్ సబ్మిట్ చేసేసి వచ్చేసాను. అండ్ ఎక్కువసేపు కూడా లేను. యాక్చువల్లీ నేను వెళ్ళాను, సబ్మిట్ చేశాను, మెయిల్ పంపేశాను అండ్ ఐడి కార్డ్ సబ్మిట్ చేశాను అండ్ మెట్రో తీసుకున్నాను, ఇంటికి వచ్చేసాను. ఇలా అనమాట లాస్ట్ వర్కింగ్ డే. యా, నా ఫస్ట్ జాబ్ యాక్చువల్లీ ఇది. అండ్ యాజ్ అ ఫ్రెషర్గా నేనైతే జాయిన్ అయ్యాను. లైక్ ఆబ్వియస్లీ అందరికీ
కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, లైక్ ఎలా ఏమి ఫస్ట్ ఐటీ ఫీల్డ్ ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నాం, ఎలా ఉంటారో ఏమో. ప్లస్ మనం రీల్స్ అయితే చూస్తుంటాం, మెయిన్ థింగ్ రీల్స్లో లైక్ మేనేజర్ ప్రెషర్ అంటుంటారు అండ్ వర్క్ ప్రెషర్ అంటుంటారు, అది ఇది అంటూ ఉంటారు. ఇలా చూసే నేను కూడా భయపడి వెళ్ళాను అనమాట. బట్ మేబీ బయట అలా ఉంటుంది ఏమో, అండ్ ఉంటుంది ఆబ్వియస్లీ, నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. బట్ మేబీ ఇది నా లక్ యాక్చువల్లీ. నా ప్రాజెక్ట్లో అసలు తెలుసా అందరూ చాలా ఫ్రెండ్లీ, లైక్ నా సీనియర్స్, లీడ్ అండ్ నా జూనియర్స్. మేము అసలు సీనియర్స్ అండ్ జూనియర్స్గా ఉండవు అనమాట, మొత్తం ఫ్రెండ్లీగా చాలా మంచిగా ఉంటాం అనమాట. బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు మెయింటైన్ చేసుకునేలాగా ఆ వర్క్ టైమింగ్స్. అండ్ ఇఫ్ మనకు ఎమర్జెన్సీ వచ్చిందనుకో మన టీమ్మేట్ ఖచ్చితంగా మన కోసం సపోర్ట్ చేస్తారనమాట. సో ఇలా చాలా విషయాల్లో సపోర్ట్ అవంతా ఉంటుంది. బట్ వెళ్ళాలి కదా నెక్స్ట్ చాప్టర్, అక్కడే ఆగిపోలేం కదా, ఎంత మంచిగా ఉన్నా కూడా వెళ్ళాలి, నేర్చుకోవాలి, గ్రో అవ్వాలి. చూద్దాం నా నెక్స్ట్ చాప్టర్